హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించి చిరంజీవి గారంటే తెలియని వాళ్ళు ఎవరున్నారు. మరి ఆయనకి సంబంధించి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఎన్నో ఈవెంట్స్ జరుగుతున్నాయి. అదేవిధంగా రీసెంట్గానే పొన్నాలం ఈయన ఆల్మోస్ట్ 1500 సినిమాలకు పైగా నటించడం జరిగింది. అయితే అప్పట్లో ఆయనకి చాలా మంచి స్టార్డమ్ ఉండింది. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే ఇటు చిరంజీవి అంటే తనకి ఎంతో ఇష్టం ఉందని, అదేవిధంగా ఆయనతోని పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని నేను ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఇటు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సినీ నటుడు పొన్నంబలం చెన్నై నుంచి ఆయన హైదరాబాద్కు వచ్చిన తర్వాత చిరంజీవి బర్త్డే వేడుకలలో ఆయన మాట్లాడుతూ, నేను ఇప్పటి వరకు 1500కు పైగా సినిమాలు చేశానని, ఘరానా మొగుడులో హిట్ అవ్వకపోతే నేను సినిమాలు మానేద్దాం అనుకున్నానని చెప్పుకొచ్చారు. అయితే ఆ సినిమాలో అప్పట్లోనే రోజుకి 350 రూపాయలు ఇచ్చారట. అంటే 1985 నుంచి 86 వరకు అప్పట్లో 350 రూపాయలు ఒక్క రోజుకి, అంటే చాలా ఎక్కువ. అదేవిధంగా అటు ఫైటింగ్ చేసే వాళ్ళకైతే 1000 రూపాయలకి రోజు కూడా ఇచ్చేవారంట. అయితే ఇదే సినిమాకి సంబంధించి షూటింగ్లో ఉన్నప్పుడు ఆయన కిడ్నీ ఫెయిల్ అయిందంట. మరి కిడ్నీ ఫెయిల్ అయిన వెంటనే ఆయనకి సన్నిహితులైన ఎవ్వరూ కూడా హెల్ప్ చేయలేదంట. ఒక్క చిరంజీవి ఆయన వచ్చి 60 లక్షల వరకు ఆయనకైతే హెల్ప్ చేయడం జరిగింది అని ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన చెప్పిన ఈ మాటలు ప్రజెంట్ చిరంజీవి ఫ్యాన్స్కి అయితే ఇంకొంచెం ఊపు తెప్పించాయి అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎంతో సేవలు చేస్తూ ఉంటారని తెలుసు, కానీ ఒక కో యాక్టర్కి సంబంధించి ఆయనతో పాటు నటించిన వాళ్ళకి ఇంత సహాయం చేశారు అని చెప్పేసి అయితే ప్రజెంట్ సోషల్ మీడియా అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఘరానా మొగుడు సినిమా తర్వాత ఆయన ఇంకా నేను సినిమా హిట్ అవ్వకపోతే చెయ్యను అనుకున్నారంట. కానీ ఆ సినిమా మంచి హిట్ కావడంతో కంటిన్యూస్గా ఆయన సినిమాలలో చేస్తూ వచ్చారు. అయితే నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా మాట్లాడుకుంటున్న నేపథ్యంలో అందులో ఆయన మెమొరీ కూడా ఒకటి షేర్ చేయడం జరిగింది. సన్నిహితులు అదేవిధంగా నా ఫ్యామిలీ కూడా ఎవరు హెల్ప్ చేయలేదు, కానీ చిరంజీవి మాత్రం నేను ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన వచ్చి నాకు హెల్ప్ చేశారు అని చెప్పేసి అయితే ఆయన చెప్పిన మాటలు ప్రజెంట్ సోషల్ మీడియా అంతా ట్రెండింగ్గా మారాయి.